Dear students, we are learning differentiation chapter, intermediate first year, mathematics 1b. Okay, so in that one we have completed exercise 9a and now we are going to start exercise 9b section 1 problems, which contains derivatives of trigonometric functions, inverse trigonometric functions, hyperbolic functions and derivatives of inverse hyperbolic functions also. ఓకే, సో స్టూడెంట్స్ యాక్చువల్గా జనరల్గా అయితే మనకి నేను కంటెంట్ చాలా దాదాపు మొత్తం సిలబస్ కవర్ చేస్తున్నాను, ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో లైక్ ఎంసెట్, ఐఐటి, జేఈ ఇలాంటి వాటిలలో మనకి మొత్తం సిలబస్ ఉంటుంది కాబట్టి దాదాపు నేను టోటల్ ప్రాబ్లమ్స్ కవర్ చేస్తున్నాను. ఓకే, సో క్లియర్గా ప్రతి స్టెప్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బట్ మనం డెరివేటివ్స్లో పర్ఫెక్ట్ అవ్వాలంటే మనల్ని డెరివేటివ్స్ వదలదని చెప్తున్నాను, వదలదు, మనకి నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ అవ్వాలంటే మాత్రం ఫార్ములాస్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. జస్ట్ కొంచెం ప్రాసెస్ని కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, సో దాన్ని ఒక ఆట ఆడుకోవాలంటే ఒక్కొక్క ప్రాబ్లం నేను చెప్తూ ఉంటే పాస్ చేసి నెక్స్ట్ ప్రాబ్లమ్ ఓన్గా ట్రై చేయాలి, మళ్ళీ ఇక్కడ సొల్యూషన్తో చెక్ చేయాలి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎలా చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. ఓకే, రైట్. సో లెట్ us స్టార్ట్. సో ఇంత బాగా క్వాలిటీ కంటెంట్ మనం మన ఛానల్లో తయారు చేసుకుంటున్నాం కదా. సో దీన్ని మన ఫ్రెండ్స్కి చాలామందికి అవసరం ఉండి తెలియక, మన ఛానల్ గురించి తెలియక అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా, రైట్. సో y ఈజ్ ఈక్వల్ టు cot to the power of nx. దీనికి డెరివేటివ్ చేయాలి అంటే జనరల్గా మనకి వీటిలో y ఈజ్ ఈక్వల్ టు అని మెన్షన్ చేయరు. y ఈజ్ ఈక్వల్ టు కానీ f of x కానీ మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు. సో ఈ y ఈజ్ ఈక్వల్ టు cot పవర్ n x యొక్క డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ కామన్ స్టెప్ ఏంటంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు, ఫస్ట్ స్టేట్మెంట్ కదా, మొత్తం రాద్దాం. డిఫరెన్షియేట్ y with respect to x. Differentiate y with respect to x. Then what is the derivative of y? dy by dx. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. cot పవర్ nx డెరివేటివ్ అంటే మనం ప్రీవియస్ వీడియో అంటే ఎక్సర్సైజ్ 9aకి ముందే మీకు మొత్తం ఫార్ములాస్ రాయించడం జరిగింది. ఫస్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 9a స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో టోటల్ ఫార్ములాస్ రాయించాను. ఈ 9bకి ముందున్న ట్రిగ్నామెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, హైపర్బోలిక్, ఇన్వర్స్ హైపర్బోలిక్ మొత్తం ఫార్ములాస్ రాయించడం జరిగింది. సో ఆ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే అవి ఖచ్చితంగా రావాలి. ఓకే, రైట్. సో ఇందులో వాట్ ఈస్ ఇట్, చైన్ రూల్తో మనం డెరివేటివ్ చేయబోతున్నాం. కాంపోజిట్ ఫంక్షన్ టైప్వి ఇలాంటివి మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సైజ్లో కూడా చేసాం. ఎలా చేయాలి? y ఈజ్ ఈక్వల్ టు cot పవర్ nx ఉంది కదా. సో cot పవర్ nx అంటే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయొచ్చు, డైరెక్ట్గా చైన్ రూల్తో చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్, చైన్ రూల్. ఓకే, రెండు చెప్తాను ఈ ప్రాబ్లంకి. ఆలోచించి మంచిగా ప్రాక్టీస్ చేసి మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు cot పవర్ nx అంటే అది చూడడానికి ఫస్ట్ ఎలా కనబడుతుంది, సమ్ ఫంక్షన్ టు ది పవర్ ఆఫ్ n, సమ్ x టు ది పవర్ ఆఫ్ n లాగా కనబడుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఫార్ములాస్ రాయడం అలవాటు చేసుకోండి. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n? n ఇంటూ x పవర్ n మైనస్ 1, రైట్. సో ఇది cot x హోల్ పవర్ n లాగా కనబడుతుంది కాబట్టి ఏం రాయాలి, n ఇంటూ cot x హోల్ పవర్ n మైనస్ 1 ఆర్ cot పవర్ n మైనస్ 1x. ఫస్ట్ x పవర్ n లాగా కనబడుతుంది కాబట్టి దాన్ని డెరివేటివ్ చేయాలి. అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే ఇక్కడ x అంటే ఎవరు, cot x, n ఇంటూ cot x పవర్ n మైనస్ 1 ఇంటూ ఇప్పుడు లోపల x ప్లేస్లో ఎవరున్నారు, cot x అనే ఫంక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేయాలి. దీన్ని చైన్ రూల్ అంటాం. cot x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cot x చేయాలి. ఓకే, నౌ dy by dx ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ
cot power n minus 1x cot x whole power n minus 1 cot power n minus 1x ఇంటూ cot x డెరివేటివ్ ఏంటంటే cot x డెరివేటివ్ గుర్తుపెట్టుకోవాలి మైనస్ cosecant square x. సో ఫైనల్లీ dy by dx is equal to what? Plus into minus n into cot power n minus 1x into cosecant square x. ఓకే, దట్స్ ఇట్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. దీన్ని ఇక్కడ చెప్తాను, ఇక్కడ చెప్తాను. y ఈజ్ ఈక్వల్ టు కాట్ పవర్ nx కదా, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో లెట్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏదైనా ఒక లెటర్ అనుకోండి, లోపల కనబడే ఫంక్షన్ కాట్ ఎక్స్ని ఏమనుకుందాం, టీ అనుకుందాం. ఓకేనా, సో కాట్ ఎక్స్ని టీ అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీ పవర్ n. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీ పవర్ n. cot x power n and t power n. Now differentiate with respect to x. ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ dy by dx. డెరివేటివ్ ఆఫ్ y ఏంటి, dy by dx. డెరివేటివ్ ఆఫ్ t పవర్ n ఏంటి, n ఇంటూ t టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. మళ్ళీ టీని డెరివేటివ్ చేయాలి, ఏమవుతుంది, dt by dx. డెరివేటివ్ ఆఫ్ t విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది, dt by dx. సో ఇక్కడ కాట్ ఎక్స్ని టీ అనుకున్నాం కదా, దీని నుంచి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే dt బై dx ఏమవుతుందండి, కాట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ cosecant స్క్వేర్ ఎక్స్. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో దేర్ ఫోర్ dy బై dx ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ టీ ఏంటండి, ఇది సబ్స్టిట్యూషన్ కదా, సబ్స్టిట్యూట్ చేయండి. టీ అంటే ఏంటి, కాట్ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ dt బై dx అంటే ఏంటి, మైనస్ cosecant స్క్వేర్ ఎక్స్. నౌ ఈ స్టెప్ వచ్చేసి దాన్ని చేస్తే అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఏ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, సో అలా చేయొచ్చు, లేదా ఇలా డైరెక్ట్ చేసుకుంటే, అలవాటు చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు cosecant పవర్ 4x. cosecant పవర్ 4x కూడా చూడడానికి ఎలా కనబడుతుంది మనకి, x టు ది పవర్ ఆఫ్ n. x టు ది పవర్ ఆఫ్ n డెరివేటివ్ ఏంటి, n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా. సో differentiate with respect to x, y derivative dy by dx is equal to cosec power 4x అంటే 4 into cosecant power 4 minus 1x n into x power n minus 1. 4 into cosecant power 4 minus 1x into ఏం చేయాలి, వెరీ గుడ్, ఏంటి, డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఇన్నర్ టర్మ్ అంటే ఎవరు, డెరివేటివ్ ఆఫ్ cosecant x. cosecant xని కూడా డెరివేటివ్ చేయాలి. cosecant పవర్ 4xలో ఎక్స్ పవర్ n మైనస్ 1 ఎక్స్ పవర్ nలా ఉంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 చేసాము ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్. నౌ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ cosecant క్యూబ్ x ఇంటూ వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ cosecant x, ఎస్ మైనస్ cosecant. ఎస్ అంటున్నా నేను, అంటే మీరు చెప్తున్నారు అనుకొని ఎస్ అంటున్నాను. ఓకే, ప్రాక్టీస్ చేయాలి, చెప్పాలి. cosecant x డెరివేటివ్ అనగానే ఏమనాలి, మైనస్ cosecant x cot x అని స్ట్రైక్ కావాలి మైండ్లో, అప్పుడే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నట్టు ప్రాబ్లమ్స్ మంచిగా. ఓకే, నౌ సింప్లిఫికేషన్. dy బై dx ఇజ్ ఈక్వల్ 4 ఇంటూ మైనస్ 4 cosecant క్యూబ్ x ఇంటూ cosec x cosecant పవర్ 4x ఇంటూ cot x. ఓకే, రైట్. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, y ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ e పవర్ x. tan ఆఫ్ e పవర్ x, tan x ఇంటూ e పవర్ x కాదు, కేర్ఫుల్గా చూడాలి మనం. tan x ఇంటూ e పవర్ x అంటే ఏంటి, u ఇంటూ v మెథడ్ అప్లై చేయాలి, uv డాష్ ప్లస్ vu డాష్. బట్ దిస్ ఈజ్ tan ఆఫ్ e పవర్ x కాంపోజిట్ ఫంక్షన్. ఓకే, బై చైన్ రూల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది, dy బై dx. ఫస్ట్ మనకి ఏం ఫంక్షన్ కనబడాలి, tan ఆఫ్ e పవర్ x ఉంది కాబట్టి tan ఆఫ్ x లాగా చూడాలి దాన్ని. ఓకే, tan ఆఫ్ x లాగా చూస్తే వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ tan x, secant స్క్వేర్ x అంటే secant స్క్వేర్ ఆఫ్ e పవర్ x. tan x డెరివేటివ్ secant స్క్వేర్ x కదా, tan ఆఫ్ e పవర్ x డెరివేటివ్ secant స్క్వేర్ ఆఫ్ e పవర్ x. అగైన్ డెరివేటివ్ ఆఫ్
inner term, that is e power x. Okay, so dy by dx is equal to secant square of e power x into అంటే ఇలా బ్రాకెట్ పెట్టండి, into what is the derivative of e power x, that is e power x. Okay, so therefore dy by dx is equal to, write e power x before secant square of e power x. Okay na, right. Next, y is equal to 1 minus cos 2x by 1 plus cos 2x. దాన్ని u by v మెథడ్లో చేయొచ్చు, బట్ కొన్ని ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేయాలి ఏదైనా పాసిబిలిటీ ఉంటే. సో హియర్ y is equal to, from trigonometry we have 1 minus cos 2x is equal to one formula, that is 2 sin square x by 1 plus cos 2x formula 2 cos square x from cos 2 theta formula. Okay, so this is important step, అది గుర్తు తెచ్చుకోవాలి ఫార్ములాస్. Now y is equal to, we have tan square x. Okay, so differentiate with respect to x. What is the derivative of y? dy by dx, dy by dx. tan square డెరివేటివ్, tan square x డెరివేటివ్ ఇది చూడడానికి ఎలా కనబడుతుంది మనకి, దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ x to the power of n. What is the derivative of x power n? n into x power n minus 1. సో x power n అంటే tan square x లాగా ఉంది కదా, అంటే 2 into tan power 2 minus 1x. n into x power n minus 1 కదా, 2 into tan power 2 minus 1x into మళ్ళీ లోపల అంటే మనకు చూడడానికి అది x power n లాగా కనబడుతుంది. x power n అంటే tan square x, tan x అంటే x అన్నట్టు, పవర్ n అంటే 2 అన్నట్టు అలా చేసాం. మరి బేస్లో ఏముంది ఫంక్షన్ tan x, ఆ ఇన్నర్ టర్మ్ని కూడా డెరివేటివ్ చేయాలి, డెరివేటివ్ ఆఫ్ tan x. సో వాట్ ఈస్ dy by dx ఫైనలీ 2 into tan power 2 minus 1x అంటే tan power 1x, which is tan x. tan x derivative secant square x, derivative of tan x is what? Secant square x. That's it. ఇక్కడ మనం ముందు రెండు ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి కదా, వన్ ఈజ్ y is equal to sin power mx into cos power nx, and another one is y is equal to sin power mx into cos nx. sin power కాదు, sin ఆఫ్, ఇది ఫంక్షన్లో mx nx ఉన్నాయి, ఇక్కడ పవర్లో ఏమో ఉంది n ఉన్నాయి. ఓకే, సో రెండు వేరు చేయాలి, బట్ రెండు ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలి, u ఇంటూ వినే అప్లై చేయాలి, బట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో మనం అబ్జర్వ్ చేసుకుంటూ చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. నౌ డెరివేటివ్ ఆఫ్ y is what? dy by dx. Okay, this is of the form uv dash is equal to uv dash plus vu dash, uv whole dash is equal to uv, derivative of uv is equal to u into derivative of v plus v into derivative of u. Now dy by dx is equal to, దాని అర్థం ఏంటి? sin power mx into derivative of cos power nx plus cos power nx into derivative of sin power mx. Okay, sin power mx into derivative of cos power nx plus cos power nx into derivative of sin to the power of mx. Now sin power mx మనం ఏం చేయకూడదు కదా, అలా అని పెట్టేసేయండి. ఇది cos power nx, ఇందాకనే మనం చేసాం cot power nx, ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అలానే cos power nx అంటే చూడడానికి అది x power n లాగా కనబడుతుంది, కాబట్టి బ్రాకెట్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే మీనింగ్లు మారిపోతాయి. సో cos power nx x power n లాగా ఉంది కాబట్టి n into cos power n minus 1x, x power n డెరివేటివ్ n into x power n minus 1 కదా, అలా ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. వాట్ ఈజ్ ఇన్నర్ టర్మ్? cos x. నెక్స్ట్ ప్లస్ cos power nxని అలానే ఉంచండి, ఇంటూ sin power mx డెరివేటివ్ m into sin to the power of m minus 1x, x power m లాగా ఉంది కదా,
అందుకని m ఇంటూ సైన్ పవర్ m మైనస్ 1x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్, ఇన్నర్ టర్మ్ సైన్ ఎక్స్ కదా, సైన్ ఎక్స్ డెరివేటివ్ చేయాలి. ఓకే, నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏమైనా ఉంటే ముందు రాయండి, n ఇంటూ సైన్ పవర్ mx ఇంటూ cos power n minus 1x into what is the derivative of cos x minus sin x, derivative of sin x cos x, derivative of cos x minus sin x plus m constant ముందు రాసిద్దాం, cos power nx into sin to the power of m minus 1x into what is the derivative of sin x cos x. So finally dy by dx is equal to ఫస్ట్ ఈ పాజిటివ్ టర్మ్ రాస్తున్నాను, m ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ కాస్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ పవర్ n ప్లస్ 1x, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n కదా, కాస్ పవర్ nx ఇంటూ కాస్ పవర్ 1x, కాస్ పవర్ n ప్లస్ 1x ఇంటూ సైన్ పవర్ m మైనస్ 1x, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n ఇంటూ సైన్ పవర్ mx ఇంటూ సైన్ x, సైన్ పవర్ m plus 1x into cos power n minus 1x. Okay, ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్ టెక్స్ట్ బుక్లో ఇదే ఉంది. ఇంకా మీకు ఓపిక ఉంటే సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలా సింప్లిఫై చేయొచ్చు, dy బై dx is equal to ఇక్కడ ఏం కామను, కాస్ పవర్ nx కామన్ తీస్తున్నాను, సైన్ పవర్ mx కామన్ తీస్తున్నాను. ఇందులో ఏం మిగిలిపోతుంది, m ఇంటూ ఇక్కడ కాస్ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ సైన్ పవర్ మైనస్ 1x అంటే బై సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ మిగులుతుంది, మైనస్ n ఇంటూ సైన్ పవర్ mx బయటకు వెళ్తే ఇక్కడ ఒక సైన్ ఎక్స్ ఉంటుంది, కాస్ పవర్ nx బయటకు వెళ్తే ఇక్కడ కాస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 అంటే 1 బై కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే ఏం మిగులుతుంది, టాన్ ఎక్స్. ఓకే, సో ఇలా కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా, దాన్ని ఎలా చేయాలి, అక్కడ పవర్లు లేదు, ఫంక్షన్ లోపల ఉంది. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, సేమ్ డెరివేటివ్ ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. ఓకే, నౌ డెరివేటివ్ ఆఫ్ y dy బై dx ఈజ్ ఈక్వల్ టు వాట్, ఫస్ట్ sin of mx into derivative of cos of nx plus cos of nx into derivative of sin of mx. ఓకే, దీన్ని కామ్గా ఉంచి దాని డెరివేటివ్ చేయాలి, దాన్ని కామ్గా ఉంచి దీన్ని డెరివేటివ్ చేయాలి. ఓకే, నౌ dy by dx is equal to sin of mx into వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఆఫ్ nx, చూడడానికి అది ఎలా ఉంటుంది, కాస్ ఎక్స్లా ఉంది, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కదా, సో విచ్ ఇంటూ మైనస్ సైన్ ఆఫ్ nx, కాస్ ఆఫ్ nx డెరివేటివ్ మైనస్ సైన్ ఆఫ్ nx ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ అంటే ఎవరు, nx డెరివేటివ్ చేయాలి, నెక్స్ట్ ప్లస్ కాస్ ఆఫ్ nx ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ లా కనబడుతుంది, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ అంటే సైన్ mx డెరివేటివ్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ mx ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ దట్ ఈస్ mx. ఓకే, నౌ dy by dx is equal to plus into minus sin mx into sin nx into nx derivative n into x derivative 1, n constant x derivative 1 plus cos of nx into cos of mx into mx derivative m into 1. మీకు ఇందాక బ్రాకెట్స్ మెయింటైన్ చేయాలని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇక్కడ ఉంటే ప్రమాదం, ఎందుకంటే మనం సైన్ ఎన్ఎక్స్ ఇంటూ ఎన్ సైన్ ఎన్ స్క్వేర్ ఎక్స్ అని రాసే ప్రమాదం ఉంది. అందుకని అది సైన్ ఎన్ఎక్స్ ఇంటూ ఎన్ కాదు, లోపల ఫంక్షన్కి సంబంధించింది కాదు, అది బయట కోఎఫిషియంట్, కాబట్టి కోఎఫిషియంట్ లానే రాయాలి. సో ఫైనల్లీ dy by dx ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పాజిటివ్ రాస్తున్నాను,
m కాన్స్టెంట్ ముందు రాస్తే సరిపోతుంది. cos mx ఇంటూ cos nx మైనస్ n sin mx ఇంటూ sin nx. ఓకే, m n x కొంచెం తేడా ఉండేలా h n xలు ఇవి దాదాపు సేమ్ రాస్తూ ఉంటారు, మేము ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు కనబడుతుంటాయి. సో కొంచెం క్లియర్గా రాయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం, y is equal to x into tan inverse of x. Okay, so that is of the form same uv. Product rule, differentiate with respect to x. uv dash is equal to derivative of uv is equal to u into v dash plus v into u dash. So dy by dx is equal to first x ni అలానే ఉంచండి, దెన్ డెరివేటివ్ చేయాలి tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ xని అలానే ఉంచండి, దెన్ డెరివేటివ్ చేయాలి xని. ఓకేనా? సో x ఇంటూ వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x? tan ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటండి? 1/1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ tan ఇన్వర్స్ x ఇంటూ x డెరివేటివ్ 1, x డెరివేటివ్ ఏమవుతుంది 1. ఓకే, సో దేర్ ఫార్ అయిపోయింది, డెరివేటివ్ చేసేసినాం కదా. dy బై dx is equal to what? x/1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ tan ఇన్వర్స్ x, అంతే. tan ఇన్వర్స్ x డెరివేటివ్ 1/1 ప్లస్ x స్క్వేర్. ఆల్రెడీ వీ హ్యావ్ లర్న్డ్ ఆ ఫార్ములాస్ రాయించాను. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ పైన అవగాహన ఉండాలి. అంటే y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్, అంటే డైరెక్ట్గా చేయకుండా సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు? సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్. కాస్ ఎక్స్ని ఏం రాయొచ్చండి? సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోతే అనుకోండి ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ ఎక్స్. Now differentiate with respect to x. What is the derivative of y? dy by dx which is equal to π/2. 90, π/2 అంటే 90 కదా. కాన్స్టెంట్ డెరివేటివ్ 0 మైనస్ x డెరివేటివ్ 1. సో dy by dx is equal to what? -1. ఓకేనా? ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు? డెరివేటివ్ ఆఫ్ y అంటే మనకి ఫార్ములా సైన్ ఇన్వర్స్ x డెరివేటివ్ ఫార్ములా ఏంటండి? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ ఎక్స్ ప్లేస్లో ఏముంది? కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ కాస్ ఎక్స్, 1/√1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఫార్ములా 10th క్లాస్లో నేర్చుకున్నాం కదా. సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ డెరివేటివ్ minus sin x cancel which is equal to -1. So these are the two methods. Next 9th problem, y is equal to log of tan of 5x. f circle, g circle, h of x లాగా ఉంది. ఓకే, సో ఎన్ని ఇన్నర్ టర్మ్లన్నా ఉండని, మన పని ఏంటిది? డెరివేటివ్ చేసుకుంటూ పోతూ ఉండడమే. ఫస్ట్ బయట ఏం కనబడుతుంది? ఫంక్షన్, అవుటర్ మోస్ట్ ఫంక్షన్, తర్వాత లోపల ఫంక్షన్, అలా ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా ఒకదాని తర్వాత ఒకటి డెరివేటివ్ చేసుకుంటూ పోతాం. దాన్ని అందుకనే చైన్ రూల్ అంటాం. చైన్ రూల్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అట్లా చైన్ లింక్తో వేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? చూడండి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ y? dy by dx is equal to, బయటికి చూడడానికి ఫస్ట్ అవుటర్ మోస్ట్ ఫంక్షన్ ఏంటి? లాగరిథం ఫంక్షన్ ఉంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫార్ములా? డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/x. ఓకేనా? సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ 1/x అయినప్పుడు, లాగ్ ఎక్స్ 1/x అయినప్పుడు డెరివేటివ్ ఆఫ్ లాగ్ tan 5x అంటే ఏమవుతుంది? 1/tan 5x. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x అయితే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది మనకి? tan 5x ఉంది కదా, అందుకని 1/tan 5x. ఒక పని అయిపోయింది.
మళ్ళీ ఇప్పుడు ఎవరిని చేయాలి, ఆ లోపల లాగరిథమ్ ఆఫ్ ఏం ఫంక్షన్ అయితే ఇన్నర్ టర్మ్ ఉందో దాని డెరివేటివ్ చేయాలి. ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వాట్ ఈస్ ద ఇన్నర్ టర్మ్ tan 5x. నౌ 1/tan 5x ఇంటూ, ఇప్పుడు ఇక్కడ చూడడానికి ఎలా కనబడుతుంది, అది tan x లాగా కనబడుతుంది. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ tan x? secant square x. tan x డెరివేటివ్ ఏంటి, secant square x. కదా. సో tan x డెరివేటివ్ secant square x అయితే tan 5x డెరివేటివ్ ఏమవుతుంది, secant square 5x ఇంటూ మళ్ళీ లోపల ఏముంది 5x. ఆ 5xని కూడా వదిలిపెట్టద్దు, దేన్ని వదిలిపెట్టద్దు, ప్రతి దాన్ని చేసుకుంటూ పోతూ ఉండాలి ఇంటర్నల్గా. ఓకే, చివరి అయిపోయే వరకు. ఇందాక ఇప్పటివరకు మనకి 2 ఉండే కాంపోజిట్ ఫంక్షన్లు, ఇక్కడ 3 వచ్చినాయి. అది కొన్ని చోట్ల 4, 5 కూడా ఉంటాయి. నౌ tan 5x అంటే 1/tan 5x అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడే రాస్తున్నాను. 1/tan అంటే ఏమైతే cot 5x. cot 5x ఏం రాయొచ్చండి, cos 5x by sin 5x. here we need some simplifications. నెక్స్ట్ secant square నేమ్ రాసుకోవచ్చు 1/cos square 5x. 1/cos secant అంటే 1/cos secant square 5x, 1/cos square 5x, 5 ఇంటూ x డెరివేటివ్ 1. x డెరివేటివ్ 1 అయిపోయింది, ఇంకా అన్నీ అయిపోయినాయి. నౌ 1 cos 5x 1 cos 5x క్యాన్సిల్. ఓకే, సో ఇక్కడ ఇదే ఆన్సర్ అయిపోతుంది. కానీ ఇక్కడ చిన్నగా చూడడానికి ఎలా ఉంది, sin θ cos θ లాగా ఉంది. sin θ cos θ ముందు 2 ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఎందుకు 2 ఉంటే ఎలా మారిపోతుంది, అది 2 sin θ cos θ అవుతుంది. దెన్ ఇట్ బికమ్ sin 2θ. అందుకోసం మనం ట్రిగ్నామెట్రీ చేసేటప్పుడు కూడా ఇలాంటి కేసెస్ ఎదురైనప్పుడు ఖచ్చితంగా 2తో మల్టిప్లై డివైడ్ చేసేవాళ్ళం కదా. ఇక్కడ కూడా అదే పని చేద్దాం. సో పైన 5 మిగిలిపోయింది న్యూమరేటర్లో, 2తో మల్టిప్లై చేస్తున్నాను, 2తో డివైడ్ చేస్తున్నాను. 2 sin 5x cos 5x, 2 sin θ cos θ, 5 10 by 2 sin θ cos θ అంటే ఏంటి, sin 2θ, 2 into 5x sin 2θ. 2 sin θ cos θ is equal to what, sin 2θ. so 10 by sin 2 into 5 sin 10x. so 1 finally dy by dx is equal to 10 into 1 by sin అంటే ఏంటి, cosecant 10x. so dy by dx is equal to 10 into cosecant 10x. ఓకే, సో డెరివేటివ్ ఇక్కడే అయిపోయింది. ఇదంతా సింప్లిఫికేషనే బై యూజింగ్ ట్రిగ్నామెట్రీ. చూడడానికి అది డెరివేటివ్ చాప్టర్లో ఉన్నాం, కానీ చూస్తున్న ఫస్ట్ ప్రాబ్లం నుంచి దాదాపు మనకి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్సే కనబడుతున్నాయి. అందుకని ట్రిగ్నామెట్రీని బాగా నేర్చుకోవాలి. అందులో కూడా చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, నౌ sin h inverse of 3x by 4. differentiate with respect to x. we have one formula, derivative of sin h inverse x is equal to 1 by under root of 1 plus x squared. okay, sin h inverse x derivative formula is 1 by under root of 1 plus x squared. okay, now what is the derivative of y, dy by dx? 1 by under root of 1 plus ఏమన్నాను, x square. x ప్లేస్లో ఏముంది, x ప్లేస్లో ఏముంది 3x by 4. సో 1 by 1 plus x square అంటే 3x by 4 హోల్ స్క్వేర్ ఇంటూ ఏమని చెప్పాను, మళ్ళీ ఇన్నర్ టర్మ్ అంటే లోపల ఏముంది 3/4x, దాన్ని కూడా డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ దట్ ఈస్ 3x by 4. ఓకే, నౌ dy by dx is equal to 1 by ఇది 3x by 4 హోల్ స్క్వేర్ అంటే 9x square by 16 కదా. సో 16 LCM అవుతుంది, 16 into 1 16 ప్లస్ 3x హోల్ స్క్వేర్ అంటే ఏంటి 9x square. యాక్చువల్లీ 3x by 4 హోల్ స్క్వేర్ ఈజ్ 9x square by 16, 16 is LCM. ఇంటూ 3/4 కాన్స్టెంట్ ఇంటూ x డెరివేటివ్ 1, డెరివేటివ్ ఆఫ్ x ఏమవుతుంది 1. నౌ ఇది రెసిప్రోకల్ అవుతుంది.
రూట్ 16 ఎంత 4 పైకి వస్తుంది బై అండర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 9x స్క్వేర్ ఇంటూ 3/4 4 క్యాన్సిల్. సో ఫైనలీ dy by dx is equal to what? 3/square root of 16 plus 9x square. This is the answer. ఓకే, సో ఏది చేయాలన్నా ఫార్ములా గుర్తుండాలి, ప్రాసెస్ తెలియాలి. నెక్స్ట్ 11th ప్రాబ్లం, y is equal to tan inverse of log x కదా. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ ఒక ఫార్ములా గుర్తు తెచ్చుకుందాం, డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. చూడ్డానికి అలానే కనబడుతుంది కదా. నేను ఏమన్నాను, బయటి ఫంక్షన్ ఏంటో చూడాలి. tan ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నౌ y డెరివేటివ్ ఏమవుతుంది? dy by dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మరి tan ఇన్వర్స్ ఆఫ్ log x డెరివేటివ్ ఏమవుతుంది? 1/1 ప్లస్ log x హోల్ స్క్వేర్. log x హోల్ స్క్వేర్ అని రాయాలి, log x స్క్వేర్ కానీ log స్క్వేర్ x అని రాయకూడదు, log x హోల్ స్క్వేర్. ఓకే, ఇంటూ మళ్ళీ ఎవరిని చేయాలి? log xని, ఇన్నర్ టర్మ్ log x కదా, దాన్ని చేయాలి. ఓకే, నౌ dy by dx is equal to 1/1 plus log x whole square into log x derivative 1/x. So finally dy by dx is equal to 1/x into 1 plus log x whole square. ఓకే, సింపుల్ ప్రాబ్లం. ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి. బయటికి చూడడానికి అది ఏం ఫంక్షన్ లాగా కనబడుతుంది? log x. log x డెరివేటివ్ చేసి మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్. ఇన్నర్ టర్మ్ అంటే ఇది ఉంది కదా, u/v మెథడ్ చేసి సరిపోతుంది. ఓకేనా? సో దీనికి మనం ఉపయోగించాల్సిన ఫార్ములాస్ ఏంటి అండి? డెరివేటివ్ ఆఫ్ log x ఈజ్ ఈక్వల్ టు బయట కనబడేది 1/x, తర్వాత u/v డెరివేటివ్ vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. ఇవి మనకి ఈ ప్రాబ్లం చేయాలంటే ఖచ్చితంగా అవసరం, గుర్తుండాలి. రైట్, సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. y డెరివేటివ్ dy by dx అది ఎలా ఉందని చెప్పాను? log x లాగా కనబడుతుంది. log x డెరివేటివ్ ఏంటి? 1/x. 1/ ఇది మొత్తం రాయాలి. ఏంటది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. 1/x అంటే ఎక్స్ ప్లేస్లో ఏముంటుందో అది తీసుకొచ్చడబడేయాలి. రైట్, నౌ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఇన్నర్ టర్మ్ ఎవరు? అదంతా. ఇప్పుడు దీని డెరివేటివ్ చేయాలంటే ఏంటి? u/v మెథడ్. u/v అంటే v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఓకే, సో dy by dx ఇది ఈక్వల్ టు, ఇది రెసిప్రోకల్ అవుతుంది అంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. ఓకే, రెసిప్రోకల్ అవుతుంది. నౌ v డినామినేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ బై డినామినేటర్ స్క్వేర్. ఓకే, నౌ dy by dx is equal to, ఒకటి క్యాన్సిల్ అవుతుంది కదా, ఇగో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇది క్యాన్సిల్, ఒకటి క్యాన్సిల్ పైన కింద. ఓకేనా? నెక్స్ట్ కింద ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ అంటే ఓకే, దాన్ని అలా రాద్దాం. నేను ఒక స్టెప్లో పైన సంగతి చూద్దాం. ఫస్ట్ న్యూమరేటర్ సంగతి చూద్దాం. న్యూమరేటర్ సంగతి ఏంటి? పైన అది పోయింది కదా, ఇక్కడ ఏం మిగులుతుందో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 రైట్ ఇన్ బ్రాకెట్. నౌ డెరివేటివ్ ఆఫ్ దిస్ టర్మ్ u ప్లస్ v ప్లస్ w అంటే యూని డెరివేటివ్ చేయాలి ప్లస్ vని చేయాలి డబ్ల్యూని చేయాలి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది?
2x plus x derivative 1 and constant derivative 0. Next minus of x square plus x plus 2 into x square derivative 2x minus x derivative 1, 2 derivative 0. Okay na? by ఇది a ప్లస్ అంటే ఇక్కడ పక్కన రాస్తున్నాను రఫ్లో ఎలా కనబడుతున్నాయి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఎలా ఉందంటే అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ ఈ ఫార్మాట్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? నౌ మల్టిప్లై చేయండి, అన్నిటిని మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x, 2x క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 2x మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ 2 ఇంటూ 2x 4x 2 ఇంటూ 1 2 మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ 2x క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ 2x మైనస్ 4x మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 2 బై దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4. ఓకే, ఒక స్టెప్ రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నౌ ఫైనల్ స్టెప్ dy by dx is equal to 2x cube, 2x cube cancel, 1x x cancel, 4x minus 4x cancel. So what are remaining? X square plus x square 2x square, 2x square minus 2x square cancel. What is remaining? Minus 2x square. Okay, x square minus x square minus x square minus 2x square 2 plus 2 4 ముందు రాస్తున్నాను. 4 minus 2x square. ఓకేనా? 4 minus 2x square బై డినామినేటర్లో x పవర్ 4 2 the 4x square minus x square that is 3x square plus 2 square 4. సో అంత పెద్ద టర్మ్ని సింప్లిఫై చేస్తే ఇంత చిన్న టర్మ్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ గివెన్ log of x square plus x plus 2 by x square minus x plus 2. u by v మెథడ్ చాలా కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, y is equal to logarithm of sin inverse of e power x. Differentiate with respect to x, y derivative dy by dx. సో బయట చూడడానికి ఎలా కనబడుతుంది మనకి లాగరిథం ఫంక్షన్. లాగరిథం ఫంక్షన్ డెరివేటివ్ ఏంటి? 1/x, డెరివేటివ్ ఆఫ్ log x. సో ఓకే, లాగరిథం ఫంక్షన్ డెరివేటివ్ 1/x. 1/x అంటే ఏంటి? 1/sin ఇన్వర్స్ ఆఫ్ e పవర్ x ఇంటూ ఏమని చెప్పాను, లాగరిథం లోపల ఫంక్షన్ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలి, sin ఇన్వర్స్ ఆఫ్ e పవర్ x. We have formula logarithm x derivative is equal to 1/x. Now 1/sin inverse of e power x. నెక్స్ట్ ఇప్పుడు sin inverse x లాగా కనబడుతుంది. sin inverse x డెరివేటివ్ ఏంటి గుర్తు తెచ్చుకోవాలి. 1/1 minus x square. x square అంటే ఏంటి? ఇప్పుడు e power x whole square into derivative of e power x. So derivative of sin inverse x is equal to 1/√1 minus x square. Now 1/sin
సో ఫస్ట్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్, ఓకే, సైన్ ఇన్వర్స్ ఈ పవర్ ఎక్స్ ఇది ఒకటి వచ్చింది, ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ ఈ పవర్ 2x ఆర్ ఈ పవర్ 2 హోల్ పవర్ ఎక్స్, లేదా అలానే ఉంచవచ్చు. ఇంటూ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుందండి, ఈ పవర్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈ పవర్ ఎక్స్, విచ్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో 3 ఉన్నాయండి. లాగరిథం బయట చూడడానికి, తర్వాత సైన్ ఇన్వర్స్ ఫంక్షన్, తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, మూడింటిని చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది యూవీ లాగుంది కదా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ. నౌ dy by dx is equal to first ఏంటండి sin x whole square into derivative of sin inverse x whole square plus sin inverse x whole square into derivative of sin x whole square. ఓకే, ఫస్ట్ uv డాష్ లాగా రాశాను. ఆఫ్టర్ దాట్ sin x whole square ఇంటూ, అది చూడడానికి ఎక్స్ పవర్ ఎన్ లాగా కనబడుతుంది. ఫస్ట్ అది ఆలోచించండి. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ లాంటి డెరివేటివ్ చేయాలి. ఎన్ ఇంటూ ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ అంటే ఎవరు, సైన్ ఇన్వర్స్ ఎక్స్, ప్లస్ అది కూడా అలానే చేయాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ sin x whole square derivative, first n into and 2 into sin x whole to the power of 2 minus 1 n into x for n minus 1 into derivative of inner term that is sin x. Okay, now 2 constant 2 sin square x into sin inverse x 2 minus 1 1 అవుతాయి కదా, ఇంటూ sin inverse x derivative 1 by under root of 1 minus x square. Derivative of sin inverse x ఏంటి, 1 by 1 minus x square under root is equal to plus 2 into sin inverse x whole square అలానే రాయాలి. sin power minus 2x అని రాయకూడదు, sin inverse x whole square అని అలానే రాయాలి. ఇంటూ ఈ 2 ముందు రాయకుండా ఇక్కడ రాస్తున్నాను, అవసరం పడుతుంది మనకి ఇప్పుడు ఇది. ప్లస్ 2 ఇంటూ sin x పవర్ 2 minus 1 అంటే sin x అండ్ sin x డెరివేటివ్ cos x. నౌ 2 sin theta cos theta అంటే ఏంటి, sin 2 theta. సో ఫైనల్లీ dy by dx is equal to 2 into sin square x into sin inverse x by under root of 1 minus x square, అది ఫస్ట్ టర్మ్, ప్లస్ 2 sin theta cos theta అంటే ఏంటి, sin 2 theta అంటే sin 2x ఇంటూ sin inverse x whole square. దిస్ ఈస్ ద ఆన్సర్. యూవీ మెథడ్ కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ 15th ప్రాబ్లం, y is equal to cos x by sin x plus cos x. So this is of the form u by v. Differentiate with respect to x. What is the formula of u by v? That is v u dash minus u v dash by v square kada. So derivative of y dy by dx careful ga substitute cheyandi. First v ante enti sin x plus cos x into derivative of numerator that is cos x minus u cos x into derivative of denominator that is sin x plus cos x by denominator square and sin x plus cos x whole square. Okay, formula carefully substitute. Now simplification, that's it. That is sin x plus cos x into derivative of cos x ఏంటండి, minus sin x minus cos x into sin x derivative cos x derivative minus sin x. Okay,
derivative of sin x plus derivative of cos x, sin x derivative cos x, cos x derivative minus sin x. Denominator a plus b whole square expansion, a square sin square x, b square cos square x plus 2ab, 2 into sin x into cos x. ప్రతిది మల్టిప్లై చేయండి. sin x into minus sin x minus sin square x, cos x into minus sin x minus cos x into sin x minus cos x into cos x minus cos square x minus into minus plus cos x into sin x by, in trigonometry we have one identity, that is sin square theta plus cos square theta is equal to 1 plus 2 sin theta cos theta is equal to what? Sin 2 theta. Sin square theta plus cos square theta 1, 2 sin x cos x sin 2x. Now cos x sin x, cos x sin x cancel. So finally dy by dx is equal to, from these two minus is common, what is remaining? Sin square x plus cos square x by 1 plus sin 2x. So finally this is minus sin square theta plus cos square theta 1 by 1 plus sin 2x. ఓకే, u by v ఫార్ములా అప్లై చేయాలి. దెన్ సింప్లిఫికేషన్ ట్రిగ్నోమెట్రీ నాలెడ్జ్ యూజ్ చేయాలి. నెక్స్ట్, దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ y ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ sin x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఫస్ట్ అది చూడడానికి ఎలా కనబడుతుంది? e పవర్ x, e పవర్ x డెరివేటివ్ e పవర్ x, e పవర్ సైన్ ఇన్వర్స్ x డెరివేటివ్ e పవర్ సైన్ ఇన్వర్స్ x ఓన్లీ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్, అంటే దేనిది? సైన్ ఇన్వర్స్ x. ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x, అంటే ఈ పవర్ సైన్ ఇన్వర్స్ x డెరివేటివ్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ సైన్ ఇన్వర్స్ x డెరివేటివ్ చేయాలి. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x 1 by under root of 1 minus x square. So final answer is this one. Okay, next 16th problem. Y is equal to x into 1 plus x square, and x into 1 x into x square x cube by under root of 1 minus x square. దాని డెరివేటివ్ చేయాలి. అంటే దట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ u by v. u by v ఫామ్లో ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, ఫార్ములా u by v డాష్ ఈజ్ ఈక్వల్ టు vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్ కదా. చేద్దాం కేర్ఫుల్గా. సో dy by dx ఫస్ట్. v అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై v స్క్వేర్, అంటే అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, సబ్స్టిట్యూషన్ అయిపోయింది. నౌ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో dy by dx ఇది ఈక్వల్ టు, ఊరికే డినామినేటర్ అంత పెద్దగా రాసే బదులు ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని ముందుకు పడేస్తున్నాను, 1 by 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నౌ న్యూమరేటర్ మిగిలిపోతుంది రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్, అంటే ఎక్స్ డెరివేటివ్ ఏమని తెలుసు మనకి? 1. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏంటి? 3x స్క్వేర్ మైనస్ ఆఫ్ x plus x cube. This is of the form derivative of root x. What is the derivative of root x? 1 by 2 root x కదా. 1 by 2 root x. x అంటే ఏంటి? 1 minus x square into derivative of 1 minus x square, ఇన్నర్ టర్మ్ డెరివేటివ్. ఫస్ట్ ఇది రూట్ x లాగా ఉంది. రూట్ x డెరివేటివ్ ఏంటి? 1 by 2 root x, అంటే 1 by 2 root 1 minus x square ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్, లోపల ఉన్న ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేయాలి బై యూజింగ్ చైన్ రూల్. ఓకే, నౌ 1 by 1 minus x square ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏంటో చూడండి, ఏమవుతుంది? 2 root 1 minus x square. ఓకేనా,
సరే ఇంకో స్టెప్ వేద్దాం. 1/1 - x² ఇంటూ √1 - x² ఇంటూ 1 + 3x² ఒక టర్ము. ఇక్కడ ఏంటి x + x³ బై 2√1 - x², 1 డెరివేటివ్ 0 - x² డెరివేటివ్ 2x. అంటే డెరివేటివ్ కంప్లీట్ కాలేదు కదా అని ఆగాను అంతే. ఇక్కడ 2 క్యాన్సిల్. నౌ 1/1 - x². So what is the LCM? Under root of 1 - x² LCM. √1 - x² into √1 - x², 1 - x². Root x into root x, x. √1 - x² into √1 - x², 1 - x² into 1 + 3x², minus into minus plus x plus x³. Okay now so dy by dx is equal to, multiply చేద్దాం పైన మొత్తం, 1 into 1 1, 1 into 3x², 3x², 3x² minus x² into 1 minus x², minus x² into 3x² minus 3x⁴ plus x plus x³ by 1 minus x² ఇది √1 minus x². దాన్ని ఏం రాద్దాం, 1 minus x² పవర్ అది 1, ఇది 1 minus x² పవర్ ఎంత 1/2. అంటే ఏమైతుంది 1 + 1/2 బేస్ ఈక్వల్ a⁴m into a⁴n, a⁴m + n కదా. సో dy by dx is equal to, ఫస్ట్ ఏం రాయాలి, హైయెస్ట్ పవర్ దట్ ఈజ్ -3x⁴, ఇది అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ x³ టర్మ్, నెక్స్ట్ టర్మ్ x² 3x², నెక్స్ట్ x, నెక్స్ట్ 1 by 1 minus x² పవర్ 3/2. సంథింగ్ ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఎస్, ఇక్కడ చిన్న కరెక్షన్ అండి. ఇక్కడ దీన్ని మర్చిపోయాం మనం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x + x³ ఇంటూ x ఉంటుంది ఇక్కడ కదా, ఎక్స్ని మర్చిపోయినాం. సో x ఇంటూ x ఇక్కడ ఏమవుతుంది, x² అవుతుంది ఇది. నెక్స్ట్ x³ ఇంటూ x, x⁴ అవుతుంది. Now so what is our final step, -3x⁴ plus x, ఫస్ట్ కాన్స్టెంట్ రాస్తున్నాను 1, తర్వాత x² క్యాన్సిల్ ప్లస్ 3x² minus 3x⁴ plus x⁴ minus 2x⁴ by 1 minus x², 1 plus 1/2, 3/2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. కొంచెం కేర్ఫుల్గా చేయాలండి. ఇక్కడ నేను ఎక్స్ని మర్చిపోయినా, అట్లా మర్చిపోవద్దు. నెక్స్ట్ ప్రాబ్లం, y is equal to cos of log x plus e⁴x. సో ఎలా కనబడుతుంది, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఫస్ట్ కాస్ ఫంక్షన్ అంటే డెరివేటివ్ ఆఫ్ dy by dx is equal to కాస్ డెరివేటివ్, కాస్ ఫంక్షన్ బయట కనబడుతుంది కదా, దట్ ఈజ్ మైనస్ సైన్ ఆఫ్ log x plus e⁴x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ log x plus e⁴xని డెరివేటివ్ చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆఫ్ log x plus e⁴x ఇంటూ log x డెరివేటివ్ 1/x, మధ్యలో ప్లస్ ఉంది, e⁴x డెరివేటివ్ e⁴x. సో ఫైనల్లీ dy by dx is equal to 1/x plus e⁴x minus into sin of log x plus e⁴x. ఓకే, నెక్స్ట్ ఇది ఓకే, ఇది చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. చూడడానికి ఇది cot ఇన్వర్స్ x ఫంక్షన్లా ఉంది కాబట్టి cot ఇన్వర్స్ x ఫంక్షన్ డెరివేటివ్ ఏమవుతుంది, -1/1 plus x². అది గుర్తు తెచ్చుకోవాలి. సో dy by dx is equal to -1/1 plus x². x అంటే ఎవరు ఇక్కడ, కొసెకెంట్ స్క్వేర్ 3x.
ఎక్స్ స్క్వేర్ అంటే కోసెకండ్ స్క్వేర్ 3x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ ఎవరండి కోసెకండ్ 3x. నౌ -1/1 ప్లస్ కోసెకండ్ స్క్వేర్ 3x ఇంటూ దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ కోసెకండ్ x. కోసెకండ్ x డెరివేటివ్ మైనస్ కోసెకండ్ x cot x అంటే ఏమవుతుంది మైనస్ కోసెకండ్ 3x ఇంటూ కాట్ 3x ఇంటూ అగైన్ డెరివేటివ్ ఆఫ్ ఇంకా ఇన్నర్ టర్మ్ ఉంది లోపల ఇది 3xని డెరివేటివ్ చేయాలి. ఓకేనా కోసెక్ x డెరివేటివ్ కోసెక్ x మైనస్ కోసెక్ x cot x. సో ఫైనల్లీ dy/dx is equal to minus into minus plus cosecant 3x cot 3x by 1 plus cosecant square 3x into 3 into x derivative 1. సో ఆ 3ని ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ 3 into x derivative 1 అవుతుంది. సో ఆ 3 into x derivative 1 ఇక్కడ రాశాను. సో వాట్ ఈస్ ద ఆన్సర్ dy/dx is equal to 3 cosecant 3x cot 3x by 1 plus cosecant square 3x. Now final last problem in this section. Differentiate with respect to x. చూడడానికి ఇది u/v లా ఉంది. vu dash minus vu dash uv dash by v square. So y derivative dy/dx. First cos x into derivative of sin of x plus a minus numerator sin of x plus a into derivative of cos x by denominator squared. Now dy/dx is equal to కేర్ఫుల్గా చేద్దాం డెరివేటివ్ cos x ఇంటూ ఇది చూడడానికి sin x లాగా కనబడుతుంది sin x డెరివేటివ్ cos x plus a into derivative of inner term that is x plus a minus sin of x plus a into cos x derivative minus sin x by cos square x. So dy/dx is equal to ఇదేంటండి cos a అంటే cos a ఫస్ట్ ఏం రాస్తున్నాను cos of x plus a into cos x cos a cos b ఇంటూ దీని డెరివేటివ్ ఏమవుతుంది తెలుసా డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎక్స్ డెరివేటివ్ 1 ఎక్స్ డెరివేటివ్ ఎంత 1 ఏ డెరివేటివ్ 0 1 ప్లస్ 0 ఏమవుతుంది 1 సో 1 అయిపోతుంది అంతే ఇంటూ 1 ఇది 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin of x plus a ఇంటూ sin x బై cos స్క్వేర్ x. మళ్ళీ ట్రిగ్నామెట్రీ ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి cos a cos b ప్లస్ sin a sin b ఫార్ములా cos a cos b ప్లస్ sin a sin b ఫార్ములా ఈజ్ cos of a minus b. ఓకేనా dy/dx is equal to cos of a minus b. a అంటే ఏంటిది x ప్లస్ a మైనస్ b అంటే x బై cos స్క్వేర్ x x క్యాన్సిల్ a అంటే x ప్లస్ a b అంటే x కదా cos a cos b ప్లస్ sin a sin b క్యాన్సిల్. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ dy/dx is equal to cos a by cos square x. ఓకేనా సో ఆన్సర్స్ ఐఎమ్ చెకింగ్ ది ఆన్సర్స్ cos a by cos square x. ఓకే రైట్. సో స్టూడెంట్స్ దీంతో మనకి ఎక్సర్సైజ్ 9b సెక్షన్ 1లో ఫస్ట్ బిట్ అయిపోయింది. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా సో బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.